ప్రకటన 8వ అధ్యాయము 5వ వచనం కానించి చదువుకుందాం. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. చూడండి, దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. దేవుడట దావీదు అంటాడు కదా, నువ్వు నరుణ్ణి నీకంటే కొంచెం తక్కువగా తయారు చేసి మహిమ ప్రభావములతో ఏం చేశాడట? కిరీటము ధరింపచేసి ఉన్నాడట. అంటే ఏంటి ఇక్కడ దేవుడు మాట్లాడే మాట ఏంటి? అక్కడ దేవుని యొక్క బిడ్డలు దేవుని కంటే కొంచెం తక్కువ. అంటే దేవునికి ఎటువంటి ప్రభావం ఉందో ఆ ప్రభావములో కొంచెం ప్రభావం తగ్గించి దేవుడు బిడ్డలను అలా తయారు చేసాడట. ముందు మనుషులను దేవుడు ఎలా తయారు చేశాడట? కొంచెం తక్కువగా తయారు చేశాడట. చూడు, మన బిడ్డలను మనం ఎలాగా ఉండాలనుకుంటాం? దేవుని బిడ్డలైనటువంటి మనల్ని దేవుడు ఎలా ఉండాలనుకుంటున్నాడట? గౌరవ ప్రభావాలతో ఉండాలనుకుంటున్నాడట. మహిమతో నిండుకోవాలనుకుంటున్నాడట. ఈ లోకములో ఉండగానే దేవుని యొక్క పేరుకు తగ్గట్టుగా గౌరవంగా జీవించాలనుకుంటున్నాడు దేవుడు. చూద్దాం, తర్వాత వచనం కూడా చూద్దాం. 6వ వచనం. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. చూడండి, దేవుడు ఇంకేం చేశాడట? దేవుడు చేసిన చేతి పని మీద అధికారం ఇచ్చాడట దేవుడు. ఏమిచ్చాడట? అధికారం. అంటే అధికారం అంటే ఏంటి? ఇంకొక గౌరవం. ఆయన చేసినటువంటి ప్రతి దాని మీద కూడా ఏం చేశాడంటే దేవుడు అధికారం ఇచ్చాడట. అంటే అధికారం ఇస్తే ఏంటి? నీకు గౌరవం అన్నమాట. అధికారం ఇస్తే ఒక గౌరవం. ప్రతి దాని మీద, ఆయన చేసినటువంటి ప్రతి దాని మీద కూడా నీకు దేవుడు అధికారం ఇచ్చాడట. తర్వాత వచనం కూడా చదువుతాం. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను. చూడండి, గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్రము మత్స్యములను, ఇంకా 8వ వచనం కూడా చదువుదాం. సముద్ర మార్గములలో సంచరించు వాటన్నింటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. హల్లెలూయా. ఎవరి పాదాల కింద ఉంచాడట? మన పాదాల కింద దేవుడు ఇవన్నీ ఉంచాడట. ఇవన్నీ ఉంచి మనకి గౌరవం ఇచ్చాడట. చూడండి, ఆయన తయారు చేసినటువంటి అన్నిటినీ కూడా, ఆయన తయారు చేసినటువంటి అన్ని కూడా అడవి మృగాలను, ఆకాశ పక్షులను, మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించే వాటిని అన్నిటినీ కూడా మానవుడు పాదాల కింద ఇచ్చాడట. అంటే మనకి ఎంత గౌరవం ఇచ్చాడు చూడండి దేవుడు. ఎంత గౌరవం ఇచ్చాడో చూడండి. అంటే గౌరవ ప్రభావాలు కావాలి అంటే ఈ లోకంలో నువ్వు దేవుడే నీకు ఇవ్వాలి. దేవుడిని అడిగితే దేవుడు నీకు ఆ గౌరవాన్ని, ఆ యొక్క ఘనతను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. 9వ వచనం కూడా చదువుదాం. యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. చూడండి, ఎప్పుడైతే దేవుడు ఇవన్నీ మన పాదాల కింద పెట్టి వాటిల మీద అధికారం ఇచ్చి గౌరవాన్ని ఇచ్చాడో, భూమి అంతటా కూడా దేవుడి నామము ఎంత ప్రభావం కలిగిందో భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుస్తుందట. హల్లెలూయా. నీకు గౌరవ ప్రభావాలు కావాలా? ఖ్యాతి కావాలా? సంతోషం కావాలా? ఆశీర్వాదం కావాలా? దేవుడి కంటే కొంచెం తక్కువగా నిన్ను చేసి ఆయన సృజించిన సమస్తాన్ని నీ పాదాల కింద పెట్టాడని గుర్తు చేసుకోవాలి. నీ స్థాయి ఏంటంట? ఆయన సృజించినటువంటి సమస్తాన్ని ఏం చేశాడట? నీ పాదాల కింద పెట్టాడట. అది నీ స్థాయి. అన్నిటి మీద నీకేమిచ్చాడట? అధికారం ఇచ్చాడట దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతము 17వ అధ్యాయము 27వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును.
ఇది అయిన తరువాత దావీదు ఫిలిష్తీయులను జయించి చూడు, ఎప్పుడైతే దేవుడు దేవుడు దీవించాడో అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదకరంగా ఉంటదట. దేవుడు ఆశీర్వదించాడా? దేవుడు నీకు గౌరవ ప్రభావాలు ఇచ్చాడా? అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదమే. దాన్ని ఎవరు మార్చటానికి లేదు. దేవుడు ఆశీర్వదించిన వారిని ఎవరిని కూడా శపించటానికి లేదు. దేవుడు నీకు గౌరవం ఇచ్చాడా, ఖ్యాతి ఇచ్చాడా? అది ఎవరు దొంగిలించలేరు, దాన్ని ఎవరు అపహరించలేరు. అందుకనే దావీదుకు శాశ్వతమైన కృపనిచ్చి నిత్యము కూడా దావీదు యొక్క సంతానం దేవుని సన్నిధిలో ఉండటానికి ఏం చూపించాడట? శాశ్వతమైన కృపను చూపించాడట. చూద్దాం, కీర్తన 110వ కీర్తన 110వ కీర్తన 1వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. చూడండి, శత్రువులందరినీ కూడా ఏం చేస్తాడట? పాదపీఠముగా చేసే వరకు. అంటే ఏంటి? సమస్తము, భూమి మీద ఉన్న సమస్తము అధికారం చేసే వరకు నా కుడిపార్శ్వం మీద కూర్చోమన్నాడు. అంటే దేవుడు ఏం చేస్తాడట? ఆయన్ని కుడిపార్శ్వాన్ని కూర్చుని సమస్తాన్ని, అధికారాన్ని నీకు ఇచ్చి ఈ భూమి మీద గౌరవ ప్రభావాలను దేవుడు నీకు ధరింపచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీర్తన 3వ అధ్యాయము 3వ వచనం కూడా ధ్యానిద్దాం. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. చూడండి, నీవే నాకు అతిశయస్పందముగాను, నా తల పైకి ఎత్తువాడుగాను ఉన్నావు. నా తల పైకి ఎత్తి గౌరవంగా బ్రతకాలనుకుంటున్నావా? నువ్వు అవమానంతో ఉన్నావా? సిగ్గుతో ఉన్నావా? అయితే దేవుడు నీ తల పైకి ఎత్తుతాడట. ఎత్తి గౌరవ ప్రభావాలు నీకు ధరింప చేస్తాడట. ధరింప చేసి తల ఎత్తువాడుగా దేవుడు నిన్ను ఈ లోకములో నడిపిస్తాడట. చివరగా 21వ కీర్తన 3వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. చూడండి, శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు ఎదుర్కొని వచ్చి మన తల మీద ఏం పెడుతున్నాడట? అపరంజి కిరీటం పెట్టి గౌరవాన్ని, ప్రభావములను, ఖ్యాతిని, మంచి పేరును దేవుడు మనకిస్తాడు. కనుక ఈ లోకంలో మంచిగా నువ్వు జీవించాలనుకుంటున్నావా? గౌరవంగా జీవించాలనుకుంటున్నావా? యేసుని వెంబడించు, యేసుని అడుగు. అది నీకు ఈ లోకములోనే ఉండగానే అది నీకు ఇచ్చి నిన్ను దేవుడు సన్మానిస్తాడు, గౌరవిస్తాడు. కనుక యేసు వైపు తిరుగుదాం, యేసుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించేస్తున్నాం. ఇంకో ఈ లోకములో ఉండగా గౌరవ ప్రభావాలు నువ్వే ధరింప చేయాలని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక ప్రభువా, ఈ లోకంలో ఉండగానే ఇంకోనైనా శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలతో నువ్వు నింపి నడిపించాలి అంటే దేవా, ఇంకో నిన్ను వెంబడించమన్నావు, నిన్ను చూడమన్నావు. ఇంకో తండ్రి, ఎందరైతే నీ తట్టు చూస్తున్నారో వారందరికీ కూడా శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలతో మీరు నింపండి, నడిపించండి, సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.